ఏం లేదు పడుకో. ఏదో బరువు అనిపిస్తుంది లేదు ఏదో నాకు దానివల్ల నాకు అసలు నిద్రే పట్టది కాదు. దానికి తోడు నా గోల్డ్ షాప్లో 10 తులాల బంగారం పోయింది. అలా ఈ బాధల్లో నేను తాగుడికి బానిసయ్యాను. మార్కెట్ పోతున్నావు కదా, పోలేదా? మొబైల్ మర్చిపోయా. అవును, నీకు మందు అలవాట్లేదుగా, ఇది ఎప్పటి నుంచి? అది కాదు, నాకు నిద్ర పడతలే కదా, కొంచెం మందు తీసుకున్నాను, నిద్ర పడతా అని కొంచెం మందు అవుతున్నామా. బంగారం పోయిందని ఉన్న షాప్ మూసుకు కూర్చున్నావు. అది కాదమ్మా, పరిస్థితి అర్థం చేసుకో కొంచెం. ఏంటి అర్థం చేసుకునేది? నీ ఇష్టం వచ్చినట్టు తాగు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అది కాదు, కొంచెం అర్థం చేసుకో. నేను ఛీ, నీ మొహం నాకు చూపించు. నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయేసరికి బాధ నేను తట్టుకోలేకపోయాను. ఒక పక్క దురాత్మ శోధన, ఇంకో పక్క నా షాప్లో బంగారం పోయి నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయిన బాధలో నా బంగారు షాప్లో ఉపయోగించే సైనెట్లు మింగే చనిపోదాం అనుకున్నాను. కానీ ఆ సమయంలో నా భార్య పిల్లలు గుర్తుకొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. అలా ఉండగా నాలాంటి బ్రతుకుని బాగా చేసే దేవుడు ఉన్నాడని సహోదరుడు కలవ టెంపుల్కి నన్ను తీసుకొచ్చాడు. ఆ రోజు దైవజనులు సతీష్ కుమార్ గారు చెప్పిన మాటలు, రోజు మనిషిని రకరకాల భయాలు వేటాడుతున్నాయి. ఈరోజు దేనికి నువ్వు భయపడుతున్నావు నాకు తెలియదు. దేనికి భయపడి నువ్వు నిద్రపోకుండా అల్లాడిపోతున్నావు నాకు తెలియదు. దేనికి భయపడి కనీసం సరిగా భోజనం చేయలేకపోతున్నావు నాకు తెలియదు. దేనికి భయపడి బిక్కుమంటూ నువ్వు నివసిస్తున్నావు నాకు తెలియదు. ఒకవేళ అలా భయపడుతున్నట్లయితే విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఆశించినట్టుగా జీవిస్తే దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను నేను నిర్భయముగా జీవించే జీవితాన్ని ఇస్తాను. నన్ను ఎంతో ఆలోచింపజేశాయి, మరెంతో నాకు ధైర్యం ఇచ్చాయి. అప్పటి నుండి నేను క్రమంగా మందిరానికి వస్తూ ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాను. ఇన్ని రోజులు లోకానుసరంగా ఉన్న నేను లోకరక్షకుడైన యేసయ్యను నేను అంగీకరించి బాప్తిజం తీసుకున్నాను. దేవుళ్ళలో ఆత్మీయంగా బలపడుతుండగా ఆ దురాత్మ నన్ను విడిచిపెట్టి పోయింది. దేవుడు నా భార్య మనసును మార్చి తిరిగి వచ్చేలాగా చేశాడు. నా భార్యకి యేసయ్యని పరిచయం చేసి నాతో పాటు కలవ టెంపుల్కి తీసుకురావడం మొదలుపెట్టాను. నా జీవితంలో ఇంత మేలు చేసిన యేసయ్యను అందరికీ పరిచయం చేయాలని దేవుని సువార్తను కలవసం ద్వారా ఇప్పటి వరకు 20 సార్లు బలపరిచాను. అంతేకాకుండా నా పెళ్లి రోజు, పిల్లల పుట్టినరోజుకి కలవసరాన్ని బలపరచాలని తీర్మానం తీసుకున్నాను. క్రమము తప్పకుండా ప్రతి నెల దశభాగాన్ని ఇస్తున్నాను. నేను చేస్తున్న బంగారం వ్యాపారాన్ని దేవుడు ఎంతగానో దీవించాడు. ఇంతగా దీవించిన నా దేవుని సన్నిధికి 30 కుటుంబాన్ని నడిపించాను. ఆ దేవుని దయ వల్ల నేను, నా కుటుంబం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. నా పేరు మచ్చందర్. చిన్నప్పటి నుంచి చదువుకోవాలని ఎంతో ఆశగా ఉండేది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ కోచింగ్ తీసుకోవాలని ఇంట్లో వాళ్ళకి చెప్తే ఆర్థిక ఇబ్బందుల వల్ల సహకరించలేదు. అలాంటి